ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు బీ3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదర్శంగా బీసీల ఆత్మగౌరవ భవనాలు, అన్ని హంగులతో భవనాల నిర్మాణం. రామగుండంలో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు, నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి. కిష్టరాయినిపల్లి ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత, ఆందోళనకు దిగిన నిర్వాసితులు. రామగుండంలో ఈ-శ్రమ్ కార్డు సభ్యత్వ నమోదు కార్యక్రమం, అసంఘటిత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే. ఇక వివరాల్లోకి వెళ్తే, దేశానికే ఆదర్శంగా నిలిచేలా బీసీలకు అన్ని హంగులతో ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఈ భవనాల్లో పిల్లలు చదువుకునేందుకు కోచింగ్ సెంటర్లు, హాస్టల్తో పాటు కళ్యాణ మండపాలు వంటి వసతులు ఉంటాయని తెలిపారు. హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని 41 కుల సంఘాల వారు ఎవరికి వారు ఈ నెల 17లోగా ఒక ట్రస్ట్గా ఏర్పడి ప్రభుత్వానికి ఏకగ్రీవ తీర్మానం ఇవ్వాలని మంత్రి గంగుల చెప్పారు. ఈ నెల 21, 22వ తేదీల్లో కుల సంఘాలకు భూమి పట్టాలు అందజేస్తామని వెల్లడించారు. వచ్చే జనవరి, ఫిబ్రవరిలో నిర్మాణాలను ప్రారంభించుకొని ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని వివరించారు. ఆత్మగౌరవ భవనాలు కట్టుకుంటామంటే వాళ్ళకే అప్పగిస్తామని, లేదంటే ప్రభుత్వమే కట్టిస్తుందని చెప్పారు. ఇక్కడ విద్యార్థులకు హాస్టల్ ఫెసిలిటీ కావాలి, మీకు కళ్యాణ మండపం లాగా ఉండాలి, ఇది ఒక ఆత్మ గౌరవం ఉండాలి. కాబట్టి ఇది కట్టుకున్న దానికి ఒక ట్రస్ట్గా తయారైంది. ఈ సంఘాన్ని ఏకమై ఒక ట్రస్ట్గా తయారైంది. ఆ ట్రస్ట్ను మా గవర్నమెంట్ రికమెండ్ చేస్తే ఇమీడియట్గా ఆ ట్రస్ట్ పేరు మీద మీకు ఈ యొక్క భూమి పత్రాలు అందజేయడం జరుగుతుంది. ఒకవేళ లేదు మా సంఘాలు ఇంకా గొడవ ఉన్నాయి, మేము సంఘాలు ఏకంగా అన్నప్పుడు డైరెక్ట్ గవర్నమెంట్ డిసిషన్ తీసుకుని ఒక సంఘం మీద పెట్టుకొని బిల్డింగ్ కట్టిస్తాం. బిల్డింగ్ కట్టడం అనేది ఆగదు. ఆత్మగౌరవ భవనం అనేది 80% స్టార్ట్ చేయాలి. అందుకే ఒక షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి 1 వీక్ నవంబర్ 17 వరకు అన్ని కుల సంఘాలు మీటింగ్లు సమావేశం చేసుకొని ఆ యొక్క ట్రస్ట్ ఏకగ్రీవ తీర్మానాలన్నీ కూడా పత్రాలు ఈ ప్రభుత్వం అందజేయాలి. దాని తర్వాత మేము గౌరవ ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేస్తాం. మేము అందరం 3 మంత్రులము, ఎమ్మెల్యే అందరం కూడా రిక్వెస్ట్ చేస్తాం. సార్ మీ చేత పత్రాలు చేయాలనుకుంటున్నాము, ఏకగ్రీవ ట్రస్ట్ అన్నిటిగా ఇచ్చుకుంటూ, ఒకవేళ ఏకంగా చేయకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అక్కడ ఉన్న ఎమ్మెల్యేలను, అక్కడ ఉన్న వాళ్ళ రిప్రజెంటేషన్ మాట్లాడుకొని గౌరవం నిర్ణయించుకొని 21, 22 తారీఖు లోపల అన్ని 41 కుల సంఘాలకు మేము పత్రాలు అందజేయడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళ ఆత్మ గౌరవం భవనం ఎలా ఉండాలి, వాళ్ళ కుల వృత్తి ప్రతిబింబించడం ఎలా ఉండాలని వాళ్ళు డిజైన్ చేసుకుని వాళ్ళకే శిక్షిస్తాం. దాని తర్వాత పట్టాలు అందుకున్న తర్వాత ఒక నెల 15 రోజులు టెండర్ గవర్నమెంట్ పిలిపిస్తాం. R&D డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ అయినా లేదు, మేము ఇంజనీర్లో మేము కాంట్రాక్టర్ ఉంటే వాళ్ళకే సెట్ చేస్తాం. ఆ వచ్చే నిధులంగా వాళ్ళ ట్రస్ట్ పేరు మీదే దశల వారుగా అందజేసి కూడా ఫెసిలిటీ ఇస్తాం. ఇమ్మీడియట్గా వాళ్ళు ఈ యొక్క 2 నెలలు డిజైన్ చేసుకొని జనవరి మాసము, ఫిబ్రవరి మాసం లోపల ప్రతి ఒక్క కుల సంఘం, ఈ 41 కుల సంఘాలు ఆ భవనాలు స్టార్ట్ చేసుకోవాలి. 80%లో ఫిబ్రవరి మాసం లోపలనే అన్ని బిల్డింగ్లు స్టార్ట్ కావాలి. స్టార్ట్ అయిన బిల్డింగ్లు ఇక్కడ ఆకుండా చూసేందుకు ఒక కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు, యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా వినియోగంలోకి తీసుకువెళ్తామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుగంటి చందర్ అన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్ పరిధి మల్కాపూర్లో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం నిర్మాణానికి వారి భూమి పూజ చేశారు. తెలంగాణ యువత జ్ఞాన సముపార్జన, నైపుణ్యం పొందడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేశారని మంత్రి తెలిపారు. పరిసర ప్రాంతాలలోని విద్యార్థులు దీనిని వినియోగించుకొని ఉద్యోగాలు పొందాలని సూచించారు.
क्षेत्रसर्वजनाधिपते लेखामीश्वरं मोषेकामनाथ पृथिवीदेवताभ्यो नमः ध्यानामि ध्यानं समर्पयामि आवाहयामि समर्पयामि पादयोर्पाद्यं समर्पयामि हस्तयोरर्घ्यं समर्पयामि हस्तयोरर्घ्यं समर्पयामि ईश्वरीकं सर्वभूतानां समर्पयामि साधुवेशनं चन्नास्तुत्यपदे शं चतुष्पदेः ॐ शान्ति 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 विश्वतो अक्षः कमलतो शासनासने नमः ध्यानं नमः आवाहनं नमः सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थे पृथ्वीधर देवता శాఖ మంత్రివర్యులు కుప్పల ఈశ్వరన్న గారు ఈ యొక్క కార్యక్రమానికి తలపెట్టి ఈరోజు భూమి పూజ కార్యక్రమానికి రావడం జరిగింది. వారికి ఉదయపూర్వకంగా ఈ ప్రాంత విద్యార్థుల పక్షాన దళిత వర్గం అందరి పక్షాన ఉదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి దళిత వర్గాన్ని వాళ్ళకు ఉన్నటువంటి శక్తిని సామర్థ్యాన్ని వెలికితీసి భారతదేశానికి ఒక దిక్సూచిగా ఉండాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి ఎస్సీ బీసీ మైనార్టీ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి వారికి మంచి విద్యను నేర్పిస్తూ ఈ యొక్క పోటీ ప్రపంచానికి ధీటుగా నిలబడేటువంటి విధంగా వాళ్లకు ఈ యొక్క సమాజంలో ఒక మంచి అత్యున్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళేటువంటి విధంగా గొప్ప చదువును నేర్పిస్తున్నటువంటి మహానాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వారి నేతృత్వంలో ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాన్ని 5 కోట్ల రూపాయలతోని ఈరోజు మనము ప్రారంభం చేసుకోవడం జరుగుతూ ఉన్నది. గౌరవ మంత్రివర్యులు కుప్పల ఈశ్వరన్న గారు తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రులుగా ఉండి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలలో స్కిల్ డెవలప్మెంట్ తరగతులను ఏర్పాటు చేసి దళిత వర్గంలో ఉన్నటువంటి ఉత్సాహవంతులైనటువంటి విజ్ఞానులైనటువంటి విద్యార్థులను ప్రోత్సాహం అందించి ఈ యొక్క సమాజంలో ఒక మంచి గుర్తింపు పొందేటువంటి విధంగా మంచి ఉద్యోగాలు పొందేటువంటి విధంగా వారిని ఎలా తీర్చిదిద్దుతున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కుప్పల ఈశ్వరన్న గారు ఎన్నో దళిత వర్గం కోసం ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలను తీసుకొని ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కార్యాచరణలో భాగంగానే ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎక్కువగా ఈ ప్రాంతంలో వేరే గ్రామాల నుంచి వెళ్ళి వేరే జిల్లాల నుంచి వెళ్ళి ఇక్కడికి దళిత బహుజనులు చాలామంది ఇక్కడికి వచ్చి స్థిరపడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. ఉద్యోగాలు దొరకక ఆ పిల్లలకు చదివించినటువంటి తల్లిదండ్రులు ఉద్యోగాలు దొరకక ఆవేదనతో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా హైదరాబాదులలో ఈ యొక్క శిక్షణలను నేర్పిస్తూ వాళ్ళకు అనేక రకాల అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితులను కళ్ళారా చూసినటువంటి మన కుప్పల ఈశ్వరన్న గారు ప్రత్యేకంగా ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ను ఇక్కడ ఉండాలంటే ఈ యొక్క అంబేద్కర్ విజ్ఞాన కేంద్రంలో అన్ని రకాల శిక్షణా తరగతులను ఇవ్వడమే కాకుండా అన్ని ఈ యొక్క దళిత వర్గానికి మంచి విజ్ఞానాన్ని అందించేటువంటి విధంగా ఈ యొక్క విజ్ఞాన కేంద్రం ఉపయోగపడుతుంది అనేటువంటి గొప్ప ఆలోచన చేసి ఇవాళ మనం ఈ యొక్క మల్కాపూర్లో ఈ యొక్క కేంద్రాన్ని మనము ప్రారంభం చేసుకోవడం జరుగుతూ ఉన్నది. గతంలో ఎంపీ గారి నిధులు అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నిధులతోని రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో ముందుకు పోతున్నటువంటి ఈ యొక్క తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళితులు ఒక అత్యున్నతమైనటువంటి స్థానాలలో ఉండాలి, అన్ని వ్యాపార వర్గాలలో దాంట్లో అన్నిట్లలో వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచన చేసి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టడంతో పాటు
వాళ్లకు ఈ యొక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కూడా ప్రత్యేకంగా వాళ్లకు మన ఎస్సీ దళిత వర్గానికి పర్సెంటేజ్ కూడా ఇచ్చినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నల్గొండ జిల్లా నాంపల్లి మండలం లక్ష్మణాపురం గ్రామంలోని కిష్టరాయినిపల్లి ప్రాజెక్టు వద్ద ఉధృత చోటు చేసుకుంది. ప్రాజెక్టు నిర్మాణం ఆపేయాలంటూ భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. పనులను భూ నిర్వాసితులు అడ్డుకోవడంతో పెద్ద ఎత్తున వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సిఐ సత్యం ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు మొహరించారు. భూ నిర్వాసితులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రాజెక్టు పరిధిలో ముంపునకు గురైన లక్ష్మణాపురం, ఈదులగండి గ్రామాల ప్రజలకు R&R ప్యాకేజీ ఇచ్చిన తర్వాతనే ప్రాజెక్టు పనులు చేపట్టాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. ప్యాకేజ్ ఇస్తా అన్నాడు, ఏది లేదు. మరి మా పిల్లలు పోయి ధర్నా చేసినా కూడా మాకే పంచాయతీ పెట్టుకొని మేమే కొట్టుకుని వస్తట్టుంది. ఆ కేసీఆర్కి ఏం శరం లేదు, సిగ్గి లేదు, శరం లేదు. మరి చంపితే ఒక రోజు చంపితే పనే తీరుతుంది మాకు. పోలీసు వాళ్ళు 300 మందిని దింపి ఓళ్ళని చంపుదాం అనుకుంటుండే. ఓరికి ఏమన్నా చేసినాం మేము? అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం ఉచితంగా అందించే ఇన్సూరెన్స్ ఈ-శ్రమ్ కార్డ్ అని రామగుండం ఎమ్మెల్యే గోరకంటి చంద్ర అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని హనుమాన్ నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అసంఘటిత రంగ కార్మికుల కోసం ఈ-శ్రమ్ కార్డు ఉచిత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ఈపీఎఫ్, ఈఎస్ఐ, హాస్పిటల్ సౌకర్యం లేని వారికి ఈ కార్డు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అసంఘటిత రంగ కార్మికులు, స్వయం ఉపాధి పొందేవారు, చిరు వ్యాపారస్తులు సభ్యత్వం తీసుకొని ఈ సౌకర్యాన్ని పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, మున్సిపల్ కమిషనర్ శంకర్ కుమార్, అధికారులు పాల్గొన్నారు. అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా భర్తీ చేసేటువంటి విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఈ యొక్క పేరిట సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ రోజు నుండి మనము ఇక్కడ ప్రారంభం చేసుకోవడం జరుగుతూ ఉన్నది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో దుఃఖాడనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఉదయం నుండి సాయంత్రం దాకా పనిచేసుకొని జీవించేటువంటి వాళ్ళు, హమాలీలు కానీ, వివిధ షాపులలో పనిచేసేటువంటి కార్మికులు కానీ, ఆటో కార్మికులు కానీ, ఆటో రిక్షాలు నడిపేటువంటి కార్మికులు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు కానీ, ఇక్కడ కేశవరాం కార్మికులు కానీ, ఎస్సీ కార్మికులు కానీ, అందరికీ కూడా ఈఎస్ఐ పిఎఫ్లు లేనటువంటి వాళ్లకు సాధారణంగా ఈ యొక్క బీమా పథకం వర్తింపజేయకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకోసమే ఈఎస్ఐ పిఎఫ్ లేకున్నా కూడా మేము కార్మికులమే అని మీకు గుర్తింపునిచ్చే విధంగా ఈ యొక్క కార్డు మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా ఉచితంగా ఈ యొక్క నమోదు కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్నాం. దీనికి ప్రత్యేకంగా ఎవరైనా అనుకోకుండా ప్రమాదవశాత్తు చనిపోయినట్టయితే వారికి 2 లక్షల రూపాయలు ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి వాళ్లకు బీమా ఈ యొక్క పథకం ద్వారా వర్తింపజేస్తారు. అదేవిధంగా చనిపోకుండా ఇంకేమైనా అంగవైకల్యం చెందినట్టయితే, ఏదైనా యాక్సిడెంట్లో కానీ ఎక్కడైనా కానీ అంగవైకల్యం చెందినట్టయితే 1 లక్ష రూపాయలు వర్తింపజేస్తాం. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని ప్రత్యేకంగా కోరుతూ, అసంఘటిత కార్మికులకు ఈ ఉచిత సభ్యత్వ నమోదు చేయడం ద్వారా ఏమేమి లాభాలు ఉంటాయనేది మన ఎల్లన్న గారు ఇప్పుడే మీకు అందరికీ చెప్పినారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరికైతే ఈఎస్ఐ పిఎఫ్ లేదో వాళ్ళందరూ ఖచ్చితంగా దీంట్లో వాళ్ళ సభ్యత్వం నమోదు చేసుకుంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ మీకు ఆదుకోనికే కానీ అండగా ఉండేందుకు కానీ ఇది పనికొస్తుందని మేము చెప్తున్నాము. అలాగే అందరూ పేద ప్రజలు ఉంటారు కాబట్టి తోపుడు బండి వాళ్ళు కానీ, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కానీ, రోడ్ల మీద చిన్న చిన్న వ్యాపారులు కానీ, చిరు వ్యాపారులు కానీ, ఇక పనిచేసే వాళ్ళు కానీ, ఎవరైనా కానీ ఉచితంగా, ఎందుకంటే ఏదైనా మనం ఇన్సూరెన్స్ కట్టాలంటే ఖచ్చితంగా మనం 100 రూపాయలు 50 రూపాయలు
అట్లా కట్టాల్సి వస్తుంది. అట్లాంటిది లేకుండా ఖచ్చితంగా కంప్లీట్గా ఉచితంగా మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో అందరికీ ఈ ఉచిత సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మీరే కాకుండా మీకు తెలిసిన వారికి, మీ తోటి వారికి, మీ పక్కన వారికి, ఎవరైతే అసంఘటిత కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ దీంట్లో ఉచితంగా సభ్యత్వ నమోదు చేసుకోవాల్సిందిగా మేమందరం మీకు కోరుకుంటున్నాం. యాసంగి వరి పంటపై ఆంక్షలు ఎత్తివేయాలని బీజేపీ యాదాద్రి భువనగిరి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు ఏసీ రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. భువనగిరి కలెక్టరేట్ ఎదుట వరి రైతుల సమస్యలపై బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో పాల్గొన్న రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. త్వరితగతిన ఐకేపీ కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వరి వేస్తే ఉరి అనడం సిగ్గుచేటన్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు మతిస్థిమితం కోల్పోయిన విధంగా కనబడుతుందని విమర్శించారు. ఈరోజు భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు యాదాద్రి జిల్లా కిసాన్ మోర్చా తరఫున మేము రైతు దీక్ష యాదాద్రి జిల్లా రైతుల ఈరోజు భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు యాదాద్రి జిల్లా కిసాన్ మోర్చా తరఫున నారాయణపేట జిల్లా మరికల్ మండలం కేంద్రంలో 167 జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన వీధి లైట్లను ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. రోడ్డు మార్గంలో వెళ్లే వాహనదారులు ఇబ్బంది పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నత అధికారులకు పోలీసు సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ సురేఖ, వైస్ ఎంపీపీ రవి, సిఐ శివకుమార్, కోఆప్షన్ మెంబర్ మతీన్, కార్యకర్తలు పాల్గొన్నారు. సీనియర్ నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, మా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, ముఖ్యంగా ఈ ఊరి గొప్ప మనసున్న ప్రజలు, మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మన పసుపుల గ్రామం అట్లే ఒకటిది ఎలిగంట గ్రామ ప్రజలు ముందరికి వచ్చింది. సార్ మా దగ్గర ప్రభుత్వ భూములు ఉన్నాయి, కస్తూర్బా స్కూల్ మా దగ్గర పెట్టండి, మా దగ్గర మేము భూమి ఇవ్వడానికి రెడీ ఉన్నాము అని చెప్తే ఆఫీసర్లను పిలిపించి ఇమ్మీడియట్ గా 2 గ్రామాలది కూడా మేము సర్వే చేయించి చెక్ చేపిస్తే ఇది జర ఎక్కువ ఉంది ల్యాండ్, అది ఇంకా హైవేకి దగ్గర ఉంది సార్, ఇంకా దేనికైనా యూజ్ చేసుకుందాం మనకు ఫ్యూచర్ లా, ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకుందామని తక్షణమే గ్రామ ప్రజలందరూ కూడా, యువకులు, లీడర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, మా నాయకులు, మా పార్టీ నాయకులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా సార్ మా ఊర్లో స్కూల్ ఉంటే మంచిగా ఉంటది, లోపలి రోడ్డుకే ఉంది, ఇలా మీకు చిన్నగా కనిపించచ్చు. ఎందుకంటే ప్రభుత్వ ఆలోచనల కేజీ టు పీజీ అనేది ఒక కార్యక్రమం ఉంది. అంటే మున్ముందు అది జూనియర్ కాలేజ్ కావచ్చు, లేకుంటే డిగ్రీ కాలేజ్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజ్ కూడా కావచ్చు, మున్ముందు ఒక అవకాశం ఉంది. అందుకే భూమి కూడా ఎక్కువ ఉంది కాబట్టి అందుకే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇలా దాదాపు 17,500 స్క్వేర్ ఫీట్ల బిల్డింగ్, దాదాపు 3,37,00,000 వ్యయంతో అతి త్వరలోనే ఇక్కడ ఒక పెద్ద మంచిగా ఒక కేజీబీవీ స్కూల్ కట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకు ఆ స్టూడెంట్స్ కూడా తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పి నేను ఇంజనీర్లను, ఇలా మీకు చిన్నగా కనిపించచ్చు. ఎందుకంటే ప్రభుత్వ ఆలోచనల కేజీ టు పీజీ అనేది ఒక కార్యక్రమం ఉంది. అంటే మున్ముందు అది జూనియర్ కాలేజ్ కావచ్చు, లేకుంటే డిగ్రీ కాలేజ్ కావచ్చు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో టీఆర్ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. తెలంగాణ రైతాంగం పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం కుట్రపూర్వకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పంజాబ్ రాష్ట్రంలో 100% ధాన్యం కొనుగోలు చేస్తూ తెలంగాణలో ధాన్యం కొనలేని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. బీజేపీ గ్యాప్ వచ్చింది, గ్యాప్ దానికి నిరసనగా ఈరోజు మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ తరఫున బీజేపీ కాదు గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ లో
వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా, రైతుల పట్ల వ్యతిరేక వైఖరికి నిరసనగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల ద్వారా పెద్ద ఎత్తున వరి దిగుబడి రావడం జరుగుతుంది. అది కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ద్వారా కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. కొనుగోలు చేయకుండా మరి తెలంగాణ ప్రభుత్వాన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్న కారణంగా మరి ఈరోజు బీజేపీ ప్రభుత్వ రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంటు ఇచ్చుడు మరియు రైతులకు పెట్టుబడి సహాయం కింద ఎకరానికి 5,000, సంవత్సరానికి 10,000 ఇవ్వడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు అనుకోకుండా ఏమన్నా జరిగితే వాళ్ళ కూడా 5 లక్షలు ఎక్స్గ్రేషియా మరి బీమా సౌకర్యం కల్పించిన ఈ దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. మన మొట్టమొదటిగా మన కేసీఆర్ గారి చేయడం జరుగుతుంది. అలాగే గతంలో నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుమందులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను ఎంపీపీ జనగామ శరత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఉపాధ్యాయుల వివరాలను ఎంపీపీ అడిగి తెలుసుకున్నారు. కరోనా కారణంగా కొన్ని నెలల పాటు మూతపడ్డ పాఠశాలలు తిరిగి ప్రారంభం కావడంతో ఎక్కువ మంది తల్లిదండ్రులు విద్యార్థులను పాఠశాలకు పంపేందుకు మొగ్గు చూపడం లేదని అన్నారు. పాఠశాలలో సరిపడా ఉపాధ్యాయులు లేరని తమ దృష్టికి వచ్చిందని వెంటనే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. ప్రతి ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల శ్రద్ధ చూపించి నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. మనకు అది మంది వస్తారు. 200 మంది పిల్లలంటే ఇంత మంచి ఉన్నప్పుడు 5 క్లాసులు కనీసం 5 ఉన్నారు. ఎవరి క్లాస్ ఉన్న వాళ్ళు ఉండదు. ఏం పేరు మళ్ళీ ఏం చెప్తున్నావు ఇందాక? ఏ క్లాస్ సబ్జెక్ట్ ఏం చెప్తుంది? హెడ్ మాస్టర్ మిల్కీ మేడం పెద్ద ఈ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే యావత్ ప్రజానీకం తేరుకుంటుంది. ముఖ్యంగా కరోనాతోటి విద్యా వ్యవస్థ పూర్తిగా నష్టం వాటిల్లింది. కరోనాతోటి దాదాపు ఒక 1.5 year నుంచి పిల్లలందరూ కూడా, విద్యార్థులు అందరూ కూడా ఇంటి దగ్గరనే ఉండి కొన్ని పెద్దవాళ్ళకి ఆన్లైన్ క్లాసులు నడిచినప్పుడు కూడా ముఖ్యంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ బాగా ఇబ్బంది అయింది. మొన్నటి నుంచే మళ్ళీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఎప్పుడైతే మొన్న జూలై నుంచి ఆగస్టు నుంచి మెల్లగా స్టార్ట్ అయ్యి ఇవాళ ముస్తాబాద్ ప్రైమరీ స్కూల్లో 200 మంది విద్యార్థులు ఉన్నారు. దాదాపు 80% కూడా అటెండెన్స్ ఉంది. ఇంకా కూడా తల్లిదండ్రులకు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, కరోనా దాదాపు ఉంది, ఇంకా పోలే అని చెప్పలేము. కానీ కరోనా నిబంధనలు పాటించుకుంటా తప్పకుండా మీ పిల్లలకు మాస్క్ పెట్టి పరిశుభ్రంగా ఉంది. నిర్మల్ జిల్లా బైంచా పట్టణం శివారులోని సర్వజానికి శ్మశాన వాటికలో శివుడి విగ్రహాన్ని కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ఖండిస్తూ హిందూ సంఘాల నేతలు పట్టణంలో ఆందోళనకు దిగారు. హిందూ మహిళా సంఘాల అధ్యక్షురాలు డాక్టర్ రామాదేవి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శ్రీనివాస్, కౌన్సిలర్లు, యువ మోర్చా అధ్యక్షులు అనిల్, వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. దానికి నిరసనగా ఇవాళ హిందూ సమాజం వాళ్ళందరూ కూడా బస్టాండ్ నిర్మల్ బైంసా పట్టణంలోని బస్టాండ్ దగ్గర నిరసన కూడా వ్యక్తం చేయడం జరిగింది. గతంలో కూడా ఇంతకుముందు మసీదు మీద శ్రీరామని, జై శ్రీరామని రాయడము, తర్వాత అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడము, తర్వాత
ఈరోజు జరిగినటువంటి శివుని విగ్రహాన్ని ధ్వంసం చేయడము, ఈ విధంగా వరుస సంఘటనలు చూసినట్లయ్యేది ఉంటే దీని వెనుక ఎవరిదో హస్తం ఉన్నదని మాకు అనుమానం వస్తున్నది. ఎందుకంటే ఈ మూలాలను కనుక తీయకపోయేది ఉంటే ఈ బైన్సాలో శాంతి భద్రతలు అనేటివే ఉండవు. ఎందుకంటే దాదాపు ఇన్ని సంవత్సరాల నుండి ఈ శాంతి భద్రతలు లేకపోవడం వల్లనే అమాయకమైనటువంటి ఎంతో మంది హిందువులు ఇవాళ అరెస్ట్ అయ్యి ఇవాళ ఊరికి బైకాట్ అయ్యి బయట ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. కాబట్టి ముఖ్యంగా ఎవడో పిచ్చోడని చెప్పో, లేకపోతే తాగుబోతోడని చెప్పో, లేకపోతే పేకాట ఆడేటోళ్ళో తాగి అదేవిధంగా గంజాయి తాగేటోళ్ళని ఎవరినో తీసుకొచ్చి ఇవాళ అరెస్ట్ చేసి మేము ఇవాళ దుండగులను మేము ఇవాళ ఎవరైతే దీనికి చేసినారో వాళ్ళను అరెస్ట్ చేశామని చెప్పడం అనేది నిజంగా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. కాబట్టి నిజంగా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాధ్యులు వాళ్ళను తీసుకొచ్చి అరెస్ట్ చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మూలాలను తీయాలని చెప్తున్నాము. ఎందుకంటే అనవసరమైన పీడీ యాక్టులను పెట్టి ఎంతో మంది అమాయకులను అరెస్ట్ చేయాలని అనుకుంటున్నారు. అలాంటి పీడీ యాక్టులు పెట్టకూడదు. ఎవరైతే 83 నుండి వీటన్నిటికీ కారణమైన వ్యక్తులు ఉన్నారో వాళ్లకు మొదలుగా మీరు పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ముఖ్యంగా దీనికి ఎవరైతే కారకులైనాలో వాళ్ళని ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయడమే కాకుండా అక్కడ కాంపౌండ్ వాళ్ళు. పెద్దపల్లి జిల్లా మందని ప్రభుత్వ కాలేజీ గ్రౌండ్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో షుగర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మందని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మేడగోని వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో సుమారు 100 మందికి షుగర్ పరీక్షలు చేశారు. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా డయాబెటిక్ మాసం సందర్భంగా మంతనీలో ఉచితంగా షుగర్ పరీక్షలు నిర్వహించినట్లు వెంకటేష్ తెలిపారు. లయన్స్ క్లబ్ జిల్లా 320G గవర్నర్ నాగుల సంతోష్ సూచన మేరకు షుగర్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మందని అధ్యక్షుడు మేడగోని వెంకటేష్, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఆరోగ్యానికి వాకర్స్ అసోసియేషన్ తరఫున లయన్స్ క్లబ్ తరఫున ఈరోజు రక్తదానం షుగర్ టెస్ట్ ఎంతవరకు ఉన్నది, ఎవరికి ఎంత ఉండాలన్నది లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మిత్రులు వెంకటేష్, రాజమౌళి గౌడ్, ఈశ్వర్ గారు, అందరు మిత్రులు అందరూ కార్యక్రమం విషయానికి చాలా సంతోషం. ఇక ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే మంచిని. రంగారెడ్డి జిల్లా నక్కలపల్లి గ్రామంలో భారతీయ విద్యాభవన్ పాఠశాల డైరెక్టర్ బండ రామాదేవి సహకారంతో విద్యార్థులకు షూస్ పంపిణీ చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, 5 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని 220 విద్యార్థులకు షూస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు దాసరి మారయ్య, ఆంజనేయులు, టీఆర్ఎస్ మండల పార్టీ ప్రచార కార్యదర్శి రవికుమార్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం జీడిపల్లె గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. బోధ్ మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జేసీజే కోర్టు బోధ్ జడ్జి హుసేన్ ఈ సదస్సులో పాల్గొని ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, విద్యా హక్కు, మోటార్ వెహికల్ యాక్ట్, భూబలాలు, అటవీ హక్కులు, పోడు భూముల సైబర్ నేరాలపై గ్రామస్తులకు క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో బోధ్ బార్ అసోసియేషన్ సెక్రటరీ శంకర్, న్యాయవాదులు మోహన్ రావు, విజయ్, ఎస్ఐ రాజు, సర్పంచ్ సింధు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ల్యాండ్ కాకుండా బయట ల్యాండ్ కొనుక్కునే తెలుసుకుంటే మాత్రం దానికి సంబంధించిన ఈసీ ఉంటుందండి. ఆ భూమి ఎప్పటి నుంచి వచ్చింది, ఎవరికి ఎంతవరకు ఎంతమంది ఆ భూమిని కొన్నారు, ఎంతమందికి అమ్మారు, అదే దాని ఉద్దేశం అంటే సార్ చెప్పింది మీకు దాని ఉద్దేశం అది. కాబట్టి మీరు అది కూడా తెలుసుకోండి. అదేవిధంగా వినియోగదారుల చట్టం ఇది కూడా ఉందండి. దీనికి సంబంధించింది సార్ చెప్పారు మీకు. మన జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంటుంది, ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్స్తో ఉంటుంది. ఎలా వెళ్ళాలి అనేది మా వకీల్స్ మీరు అక్కడికి వచ్చి కలిసినా మా సార్లు చెప్తారు. దాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోండి దయచేసి. అదేవిధంగా మీ పిల్లల్ని
దయచేసి చెడు అలవాట్లకి మాత్రం బానిస కవనీయకండి. మీరు చేయాల్సిందల్లా ఇప్పుడు మన సార్ చెప్పారు, మీ పిల్లల్ని చేయాల్సింది మీరు అందించే మీరు గొప్ప ఏంటిదా అంటే మా సీనియర్ అడ్వకేట్ గారు చెప్పారు, వాళ్ళకి మీరు ఇచ్చేది ఏంటంటే పట్టా, మన భూమికి ఉంటే మనకు పట్టా ఎలాంటిదో అలా మీరు వారికి ఇచ్చేది చదువు ఒకటే మీరు వాళ్ళకి ఇవ్వగలిగేది. మీరు సంపాదించిన కోట్లు ఈ లక్షల వారికి ఏం అవసరం రావండి, మీరు విద్యను అందిస్తే చాలు. ఆ తర్వాత వారి జీవితం వారే చూసుకుంటారు. కాబట్టి దయచేసి ఒక వయసు వరకు మీరు వారిని చదివించండి. ఈ రోజుకు మీరు పంపిస్తే ఈ రోజు 100 రూపాయలు కూలి వస్తుంది, ఈ రోజు గడవచ్చు. కానీ రేపటి సంగతి ఎలా? ఈ కరోనా రాకముందు ఎలా ఉండేవాళ్ళం మనం, ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో మన ఒక్కొక్కరి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. ఒక సామాన్య పౌరుడు, సామాన్య మనుషులు బ్రతికే రోజులు కావు ఇప్పుడున్న పరిస్థితుల్లో. జూములుగు జిల్లా కేంద్రంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్లో భారత విప్లవోద్యమ నేత కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి వర్ధంతి సభ నిర్వహించారు. కామ్రేడ్ ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి సేవలను స్మరించుకున్నారు, ఆయనకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ నాయకులు, ఏఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఉప్పలయ్య, తెలంగాణ రాష్ట్ర రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ పల్లె పోయిన స్వామి నాయకులు పాల్గొన్నారు. నవంబర్ 1 నుంచి 8 దాకా అమరవీరుల వర్ధంతి సభలు ఆనవాయితీగా జరుపుతూ ఉంటాం. 9వ తారీఖున చంద్రపుల్లారెడ్డి వర్ధంతి సభ జరుపుతూ ఉన్నాం. ఇది 37వ వర్ధంతి సభను మేము కంటిన్యూస్గా ఈ సభల కార్యక్రమాన్ని నవంబర్ 1 నుంచి ఇది 81 సంవత్సరం దగ్గర నుంచి ఈ యొక్క అమరవీరుల వర్ధంతి సభను నవంబర్ నెలలో మొదటి వారాన్ని ఎంచుకొని ఈ కార్యక్రమాన్ని మా శక్తి మేరకు విస్తృతంగా జరపడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే గోదావరిలో పరివాహక ప్రాంతంలో కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి నాయకత్వంలో నిర్మించబడినటువంటి ప్రతిఘటన పోరాట ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో రాజ్యం అనేక మంది విప్లవకారులను తమిళుడు పొట్ట రామనాథ నుంచి మొదలుకొని బతుల వెంకటేశ్వరరావు నుంచి మొదలుకొని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఆదర్శంగా బీసీల ఆత్మగౌరవ భవనాలు, అన్ని హంగులతో భవనాల నిర్మాణం. రామగుండంలో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు, నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి. కిష్టరాయనిపల్లి ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత, ఆందోళనకు దిగిన నిర్వాసితులు. రామగుండంలో ఈ శ్రమ్ కార్డు సభ్యత్వ నమోదు కార్యక్రమం, అసంఘటిత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.